ఈ మధ్య మనం రోడ్లో వెళ్తుంటే చాలా ఊర్లలో మెయిన్ రోడ్ల మీద చాలా ఆవులు కనిపిస్తున్నాయి. ఎక్కడి నుండో తీసుకొచ్చి ఊళ్ళల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. పాపం అవి ఎటు వెళ్లాలో తెలియక ఆకలికి అలా రోడ్ల మీద ఉన్న షాప్స్ బయట దొరికే చెత్తా చెదారం తింటూ గడిపేస్తున్నాయి. అవి అలా మెయిన్ రోడ్ కి అడ్డంగా తిరుగుతూ మనకి చాలా సార్లు కనిపించే ఉంటాయి. మనం వాటిని చూసి ఏ ఎదవేలా వదిలేసాడో మెయిన్ రోడ్ కి అడ్డంగా తిరుగుతున్నాయి, ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్నాయి అనుకుంటాం. కానీ వాటి కోసం మనం ఏం చెయ్యం. కానీ మా ఊర్లో కొంతమంది కుర్రోళ్ళు వాటి కోసం రేడియం స్టిక్కర్స్ తో నెక్ బెల్ట్స్ తయారు చేసి వాటి మెడలో వేస్తూ నాకు కనిపించారు. నిజమే, రాత్రులు రోడ్డు మీద ఉన్నా కానీ కారు గాని బండి గాని లారీస్ గాని వెళ్లేటప్పుడు చీకట్లో కంటికి కనబడకుండా ఉంటాయి. దానివల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఏదన్నా జరగరానిది జరిగితే అటు ఆవుకి ఇబ్బందే, మనిషి ప్రాణానికి ఇబ్బందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చేశారు వీళ్ళు. చూడగానే నాకు భలే అనిపించింది. అందుకే వాళ్ళతో మాట్లాడి ఈ వీడియో పెడుతున్నా. నచ్చితే అందరికి షేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమావా. బ్రో, ఏ ఊరు మీది? బోన్పల్లి. మీ పేరు? నీ పేరు? నీ పేరు? ఎవరు చెప్పారు మెల్లయ్యమని? మీకే అనిపించిందా? ఎలా వచ్చింది ఆలోచన? గుద్దుకున్నారా నైట్ టైము? చాలా టైం కనబడక ఈ టైప్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదా, చెప్పి ఈ టైప్ లో మనం తెచ్చి తయారు చేసి మీరే తయారు చేస్తారా? నేను కూడా చాలా సార్లు గుద్దైపోయా. అది చీకట్లో పడుకుని పోతున్నాయి. తప్పేముంది, వాటి తప్పు లేదు, ఎవరి తప్పు ఉండదు. అవి తెలియక రోడ్ మీద పడుకుని పోతున్నాయి. గుడ్ జాబ్ తమ్ముడు, బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్.